తెలంగాణకు ప్రేమతో కవిత రాసిన లెటర్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానాలకు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు కవిత లెటర్ కి అద్దం పడుతోందంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తానా మంచిది కాదని కవిత చెప్పారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దోస్తానా గురించి అడిగితే రాజకీయమని బీఆర్ఎస్ ఎదురు దాడి చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారిద్దరి దోస్తానా బయటపడిందంటున్నారు పొన్నం. తెలంగాణకి 10 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూ ఉంటే కవిత ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు. అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ, లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు స్పందించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మొన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతునిస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు, బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలే. ఇది ఏ ఒక్కరోజు కాదు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రజల్లో చురుకన అవుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగే సందర్భంలో భరాసాను మనమే సరెండర్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట అడుగుతూ ఉన్నారు. దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఇటు వీళ్ళు కూడా స్పందించాలి. ఒక ఆరోపణ ఉంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ బారాస కలిపినటువంటి రాజకీయ అగ్రిమెంట్ ప్రకారంగానే కేసీఆర్ గారి సూచన మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడు చేసినాడనేటువంటి ఆరోపణ ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది. దాని మీద కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ అధ్యక్షుడు అనే మాట